సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఇప్పుడు మా తాతగారైన రెవరెండ్ కేజే విక్టర్ పాల్ గారు దేవుని వాక్యాన్ని ఆదియు నీవే అంతము నీవే. ఎంత చక్కగా ఉంటుంది. ఆదియు నీవే అంతము నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే, జ్యోతియు నీవే నా శాంతియు నీవే. ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. తల్లిదండ్రియు దాతవు నీవే, తల్లిదండ్రి అందరూ సభలు కొట్టాలి. దాతవు నీవే, కోటయు నీవే నా బాటయు. చప్పుడు గట్టి కొట్టాలి. కోటయు నీవే నా బాటయు నీవే, ఎల్ల వేళలందు కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. వ్యాధిలో నీవే, వృద్ధిలో నీవే, అందరూ వ్యాధిలో నీవే గట్టిగా, వృద్ధిలో నీవే, బాధలో నీవే నా సాధకుడవు, బాధలో నీవే నా సాధకుడవు. ఎల్లవే అందరూ కష్టమం గట్టిగా స్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఇవా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. ఆధారం నీవే, ఆనందం నీవే, అందరూ ఆధారం నీవే, ఆనందం నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే, మోక్షము నీవే, నిరీక్షణ నీవే. ఎల్ల వేళల అందరూ కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. భూమిలో నీవే, భూమిలో నీవే, భూమిలో నీవే, భూమిలో నీవే, అపాయములో సహాయము నీవే, అపాయములో సహాయము నీవే. ఎల్ల వేళల అందరూ కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. దైవము నీవే, జీవము నీవే, దైవము నీవే, జీవము నీవే, రాజవు నీవే నా సర్వము నీవే, రాజవు నీవే, అందరూ నా సర్వము నీవే. ఎల్ల వేళల అందరూ కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు చెల్లింతున్. యేసువా నిన్ను నే స్తుతింతున్ జీవితమంతయు స్తుతింతున్. యేసువా నిన్ను నే అందరూ
స్తుతింతుం జీవితమంతయు స్తుతింతుం యేసువా నిన్ను నే స్తుతింతుం జీవితమంతయు స్తుతింతుం యేసువా నిన్ను నే స్తుతింతుం జీవితమంతయు స్తుతింతుం. ఎన్ని ప్రాంతములు దాటుకుంటూ వచ్చారు. ఒక్కొక్క మజిలీ ఒక్కొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉంది. అవన్నీ కూడా మాకు వృత్తాంతముగా లేఖనాల్లో మాకు పొందుపరిచి ఉంచావు. దాన్ని ఎంతో జాగ్రత్తగా ఈ చివరి దినాల్లో ప్రభువా మేము ముందుకు సాగుచూ వాటిని తలంచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మా బిడ్డలను సిద్ధపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి నూతన సంవత్సరం కొరకు. ప్రభువా కనిపెట్టి కొడుకుల్లో క్రైస్తవ సమాజం అంతా ఉండగా మమ్మలను కూడా ఈ కనిపెట్టి కొడుకుల్లో పాలుభాగస్తులుగా చేయండి. ఇప్పటికీ అనేక మంది బిడ్డలు ప్రభువా ప్రతిరోజు రాత్రి ఈ కనిపెట్టి కొడుకుల్లో ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు. వారి ప్రార్థనలు మా సంఘానికి ఎంత అవసరం ప్రభువా. సంఘములో ప్రార్థనహీనత వలన అనేకసార్లు సాతానుని మేము ఎదుర్కోలేకపోతున్నాం. ఆ విషయంలో మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి. సాతాను శక్తులను ఎదుర్కొనే ప్రార్థన శక్తిని మాకు దయచేయండి. సాతాను తంత్రములు ఎరగని వారము కాదు మేము. వాడు బలహీనుడు ప్రభువా. మరణములు విరిచివేసావు సిలువలో. సాతాను తలం చిత్త కొట్టావు సిలువలో. మరణమాన్ని ముల్లెక్కడని విజయోత్సవంతో తిరిగి వెళ్ళావు. అటువంటి అనుభవాన్ని ప్రభువా మేము నేర్చుకోవాలి. అటువంటి ప్రార్థన పరులుగా మా బిడ్డలను చేయండి. ఊరికే వచ్చి వెళ్ళేవారు కాకుండా, పండగ క్రైస్తవులంగా కాకుండా ప్రతి ఆదివారము, ప్రతి విశ్రాంతి దినము ఒక ప్రత్యేకమైనదిగా మేము భావించినప్పుడే ఈ పరిచర్యలు ముందు సాగగలం ప్రభువా. ఇది వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకుని రండి ప్రభువా. ఈ లోకంలో మేము మార్తల వలె కాక మరి వలె మీ పాదాలను వెతుక్కుంటూ వచ్చేవారిగా చేయండి. మార్త అనేక పనులు పెట్టుకుని దేవుని సన్నిధికి రాలేకపోయింది. అనేక సాకులు చెప్పింది ప్రభువా. అలాంటి సాకులు మా జీవితంలో చివరి వరకు చెప్పగలం, కానీ మీ సన్నిధికి రావటానికి ఏవేమి ఆటంకాలు కాదు. కనుక మా బిడ్డలందరికీ చక్కని గ్రహింపు దయచేసి వారి వారి పనులు తెములుసుకుని ఇది ఆఖరి ఆదివారం అని గ్రహింపు మా బిడ్డలకు దయచేసి నీ వాక్యానికి వినటానికి వేగిరిపడి వచ్చే బిడ్డలుగా చేయండి. ఇక్కడ ఉన్న వారిలో ప్రతి ఒక్కరిలో నాయన నీ సన్నిధి అంటే భయము, భక్తి దయచేసి నీ వాక్యంలోకి వెళ్ళుచుండగా మీరు మాతో మాట్లాడి సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి విశ్రాంతి దినము. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దినములు త్వరగా గతించిపోతూ ఉన్నాయి. దినములే కాదు, వినండి అమ్మ, దినములే కాదు, సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. దినములే కాదు, సంవత్సరాలు గతించిపోతున్నాయి. భక్తుడు మాట్లాడుతుంటాడు, సంవత్సరములు గతించుచుండగా ప్రభువా నీ కార్యములను నూతనపరచుము. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా, సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, సంవత్సరములు వడివడిగా పరుగులెత్తుచున్నాయి. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని పట్టుకుని ఆగమని మొన్న ఎవరు అంటున్నారు. ఆ ముళ్ళు, గడియారం ముళ్ళు ఒకటి కొంచెం అట్లా ఆగితే కాస్త పట్టుకుని ఆపండి దాన్ని, ఇంకా టైం జరిగిపోతుంది అంటే ఇంకొంచెం టైం కావాలని ఆ గడియారం ముళ్ళు ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది కదా, పెద్ద ముళ్ళు ఒకటి, నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉండదు, సెకండ్ ముళ్ళు
ఆ ముళ్ళు పట్టుకోండే కాసేపు. ఎందుకని? వీడికి లేవలా, టైం ఉంది. వీడికి టైం కావాలంటే ముళ్ళు ఆగుద్దా పట్టుకుంటే? నీ ముళ్ళు ఆగుద్ది, అసలు ముళ్ళు ఆగదు కదా. నీ గడియారంలో ముళ్ళు ఆపుతావు నువ్వు. ఇట్లా ఆగి ఆ బూడి పెట్టి లాగి పట్టుకుంటే ముళ్ళు ఆగుద్ది కాసేపు. కాసేపు ఏంటి, రోజంతా ఆగుద్ది. కానీ సమయాన్ని ఆపలేవు. ఆ సమయం ముంచుకొచ్చేస్తూ ఉంది. ఆలోచించాలి. సమయం ముంచుకొచ్చేస్తా ఉంది, ఆగేది కాదు. క్షణములు ప్రియులారా యుగములాగా సంవత్సరాలు దొరికిపోతా ఉన్నాయి. మానవునికి జీవితం, రాత్రి ఆలోచిస్తూ ఉన్నాను నేను, మనం ఈ లోకములో యాత్రికులము అంటాడు. రెండవది పరదేశులము. ఈ లోకం మంద కాదు అంటాడు. గుడివాడ మంద కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున గుడివాడిని మీకు విడిచి మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఓ సమాధి దొడ్డిలో ఒకరోజు మచిలీపట్నంలో ఒక సమాధుల దొడ్డిలో ఒక రాతి మీద ఈ మాట రాసి ఉంది. ఒక పెద్ద ఆయన, మంచి దైవజనుడు మరణిస్తే ఆయన్ని పాతిపెట్టినప్పుడు ఓ పెద్ద శిలాఫలకంలాగా వేశారు. ఏం రాసింది తెలిసినా? అయ్యా, నీవు నా సమాధిని చూడటానికి వచ్చావు కదా అంటే సమాధిలో ఉన్న ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆ శిలాఫలకం మీద. నీవు నా సమాధిని చూడటానికి వచ్చావు కదా, నేను ఒకసారి ఇట్లాగే చాలా సమాధులు చూస్తున్నప్పుడు అనుకున్నాను, అరే ఇతను సమాధి చేసేబడ్డాడే. ఆ శవం మాట్లాడుతున్నట్టుగా ఉంది. నేను అనేకసార్లు ఈ బరిల్ గ్రౌండ్కి వచ్చినప్పుడు చాలా శవాల మీద ఇట్లాగే రాసి ఉంటే చూశాను నేను. ప్రభువు నన్ను నిద్రించాడు. నేను అనుకున్నారే, రే చనిపోయాడే, మంచోడే, ప్రాణం వెళ్ళిపోయింది అనుకునేవాడిని. కానీ ఒక రోజున అదే దానిలో నేను వెళ్తానని తెలియలేదు నాకు. ఇప్పుడు నేను లోపల ఉన్నా, నువ్వు పైన చూస్తున్నావు కదా నా సమాధిని. ఒక నిజం చెప్పనా? ఆయన అంటున్నాడు, ఆమె రాశాడు, ఒక నిజం చెప్తాను నేను. ఒకరోజు నీవు కూడా నాకులాగా లోపలికి వచ్చేస్తావు. నీ సమాధిని కూడా ఎవరో ఇట్లాగే చూస్తారు. చూసి వాళ్ళు అనుకుంటారు, అరే రే చనిపోయాడే, మంచాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడే అని. ఒక రోజున నీ సమాధిని చూసి కూడా కొంతమంది అంటారు. చెప్పాలి, ఇప్పుడు ప్రతి వాళ్ళు దానిలోకి వెళ్ళిపోవాల్సిందే, కుడి ఎడంగా వెళ్ళిపోవాల్సిందే. సమయము ఏమంటాడు? దినములు గడుచుచున్నవి, దినములు గడుచుచున్నవి, క్షణములు దొరలుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలచుచున్నది. యేసులేని ఈ జీవితము పొందలేవు మోక్ష మార్గము. యేసులేని ఈ జీవితము పొందలేవు మోక్ష మార్గము. దినములు గడుచుచున్నవి, క్షణములు దొరలుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము పిలచుచున్నది. అంత పాట. యేసులేని ఈ జీవితము పొందలేవు మోక్ష మార్గము. వండర్ఫుల్ సాంగ్. దినములు గడుస్తున్నాయి సహోదరుడా, ఆయుష్ తరిగిపోతూ ఉంది అమ్మా, ఆయుష్ తరిగిపోతూ ఉంది. ఆయుష్ పెరగటం లేదు, తరిగిపోతూ ఉంది. దినములు నేతగాని నీడవలే తరిగిపోతూ ఉందన్న, నీడవలే గతించిపోతుంది. నీడవలే గతించి యవ్వనము అన్నాడు. నీ యవ్వనము నీడవలే గతించిపోతే చాలామందికి తెలియదు ఈ సంగతి. విర్రవీగిపోతూ ఉంటారు. విర్రవీగిపోవటమే అంతే. యవ్వనము నీడవలే గతించిపోతూ ఉంది.
ఈ నిజాలు తెలుసుకున్నప్పుడు నిద్ర పట్టదు. అంటే చర్చికి రావటం అంటే భయపట్టానుకో, అయ్యగారు భయపెట్టానుకో కాదు. కొన్ని సత్యాలను మనము తెలుసుకోవాలి ప్రియులారా. ఈ ఆఖరి దినాల్లో, సంవత్సరపు చివరి దినాల్లో అసలు ఈ సంవత్సరం ఎలాగా మనం దేవుని చేత కాపాడబడ్డాం? ఎవరైనా ఉండగలరా ఇంట్లో ఆదివారం? ఉదయం సేవకురాలు మాట్లాడుతూ ఎందుకో బాధ కలిగింది ఆమెకి. అయ్యా పాస్టర్ గారు, ఈ సంవత్సరం ఏంటో ఒకసారి చెప్పండి, పిల్లలకి బిడ్డలకు చెప్పండి, వచ్చే మన సంఘస్థులకు చెప్పండి. ఈ రోజున ఈ 12 మాసాలు ఎలా గడిచినాయో ఒకసారి చెప్పండి వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్పగలిగితే మీరు రాత్రికి వాళ్ళు నిద్రపోలేరు, చర్చికి వచ్చేస్తారు. అమ్మో 12 మాసాలు ఎట్లా గడిచినాయి. నిన్న ఎవరు అంటున్నారు, ఇద్దరికి వచ్చింది కరోనా గుడివాడలో అని. అది వదంతో తెలియదు అనుకోండి మనకి, అది భయపడక్కర్లేదు. కానీ ఎలా గడిచిపోయినాయి 12 మాసాలు? కొంతమందికి ఒక నెలంతా దేవుడు లేకుండానే గడిపారేమో, దేవుని ఆలయం లేకుండా. అటువంటి వారికి ఈరోజు హెచ్చరిక. నీ జీవితము ఏ పాటిది? నీ జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలు కాదా? ఆ సమాధిలో అతను మాట్లాడలా, నన్ను చూసి బాధపడుతున్నావు కానీ ఒకరోజు నువ్వు కూడా లోపలికి వస్తావు. అప్పుడు నీ సమాధి చూసి వాళ్ళు అనుకుంటారు, అయ్యయ్యో వెళ్ళిపోయాడు, అరే రే బంగారు వంటి మనిషి వెళ్ళిపోయాడే. మనం అనుకోవటం కాదు, మనం చూసి అనుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త. అందుకే మనుష్యుడు ఒకరోజు పైబడుతున్న కొద్దీ మరణమునకు దగ్గరవుతున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. నువ్వు గ్రహిస్తే దేవుని ఆరాధించకుండా, దేవుని సందుకు రాకుండా క్షణముండలేవు ప్రియులారా. నిర్లక్ష్యముగా ఒక్కరోజు ఉండలేవు దేవుని సన్నిధిని మర్చిపోయి. ఇశ్రాయేలీయులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చాలా కాలం ప్రియులారా. వారి జీవితం కూడా ఒక యాత్రే. మీరు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 33వ అధ్యాయము దయచేసి వినండి ప్రియులారా. ఈ అధ్యాయాన్ని చదవండి. ఈరోజు రాత్రి ప్రార్థనకు వచ్చే లోపు దయచేసి సంఖ్యాకాండము 33వ అధ్యాయం అర్థం అయినా కాకపోయినా, అది మీ బుర్రకు ఎక్కినా ఎక్కకపోయినా, సంఖ్యాకాండము 33వ అధ్యాయం చదవండి. 4-5 సార్లు చదివి రండి సాయంకాలం కూటానికి, రేపటి కూటానికి. అందులో అనేక సత్యములు, వండర్ఫుల్ థింగ్స్ దాగి ఉన్నాయి. చాలా సత్యములు. మానవుని యొక్క జీవితము ప్రయాణము. ఈ ప్రయాణములో ఎన్నో మజిలీలు. చాలామంది కవులు రాస్తుంటారు, ఈ జీవితం అంతా మజిలీలండి. మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మజిలీలు. ఏదో బాల్యం అంటాడు, యవ్వనం అంటాడు, కౌమారం అంటాడు, వృద్ధాప్యం అంటాడు, చివరి పండుటాకులకు రాలిపోవటం అంటాడు. ఇవన్నీ మజిలీలు. మానవుని జీవితం విచిత్రమైంది. అది జస్ట్ లైక్ ఎ మిస్టరీ. మానవుని జీవితం ఒక మిస్టరీ. అర్థం కాదు మనుషులకి. మానవుడి జీవితం అర్థం కాదు మనుషులకి. నువ్వెవరో నీకు తెలియదు, బైబిల్ ఉంటే తప్ప. బైబిల్ చదివితే తప్ప నేనెవరో నాకు తెలియలే. దాదాపుగా 33 సంవత్సరాలు నేనెవరో నాకు తెలియలే. ఎందుకు పుట్టానో తెలియదు, దేనికి బ్రతుకుతున్నానో తెలియదు, నా జీవితం వల్ల ఎవరికి ఆనందమో ఎవరికి ఉపయోగమో తెలియదు. అది నా జీవితం నాకు ఉపయోగమా అది తెలియదు. అంధకారంలో గాలిలో అట్లా బ్రతికే 33 సంవత్సరాలు తెలియదు ప్రియులారా. కానీ బైబిల్ పట్టుకున్నప్పుడు జీవితం అర్థమైంది. ఈ జీవిత సత్యాన్ని ఇందులో రాయబడి ఉన్నాయి. అందుకే దీన్ని
సజీవమైనటువంటి దేవుని మాటలు నా దీన్ని. పుస్తకం కాదు ఇది. బైబిల్ ఇస్ నాట్ ఎ బుక్, ద లివింగ్ వర్డ్. ఇది జీవపు మాటలు, ప్రాణమున్న మాటలు ఇవి. దేవుడు పలికిన మాటలు మనం చదువుతున్నాం దాన్ని. అందుకే దీన్ని దీపం, వెలుగు, మార్గం చూపించే ఒక మార్గదర్శి బైబిల్ కదా. బైబిల్ ఎంతమంది చదివారు ఇవాళ బైబిల్ ఎంతమంది చదివారు? కొంతమంది పండగలకి టైం ఉండదు బైబిల్ చదవటానికి. చాలా సంతోషం, మీలో కొంతమంది బైబిల్ చదువుతున్నారు. నేను వెరీ హ్యాపీ. కొద్దిమంది అయినా బైబిల్ చదువుతున్నారు. మీరు కొద్దిమంది చదివినా చాలు, అనేక మందికి మీరు బోధించగలరు. బైబిల్ చదవండి, అనేక మందికి బోధించాలి. ఇశ్రాయేలీలు సంఖ్యాకాండము 33వ అధ్యాయంలో, ప్రియులరా, ఇది ఒక జీవిత ప్రయాణం అనుకోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రయాణం ఇది. ఐగుప్తుని వీడి కనాను దేశానికి వచ్చినటువంటి ప్రయాణం ఇది. ఐగుప్తుని విడిచారు, ఐగుప్తులో బయలుదేరారు. ఇశ్రాయేలీలు కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి ఎవరో యోసేపు అమ్మివేయబడ్డాడు. యోసేపు అనగా 12 మంది పిల్లల్లో ఒకడు ఇశ్రాయేలుకి, అనగా యాకోబుకి. యాకోబు సంతానమైన 12 మందిలో చెప్పాలి యోసేపు ఒకడు. అతడు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దేవుని భయముతో ఉన్నవాడు, పాపమును అసహించుకున్నవాడు. అన్నదమ్ముల యొక్క చెడు ప్రవర్తనను తండ్రి యొద్దకు మోసుకుని వెళ్ళేవాడు. అన్నదమ్ములు పగబట్టారు తమ్ముడి మీద, యోసేపు మీద. యోసేపును గుంటలో పడేశారు. ఆ గుంటలో పడేసిన యోసేపుని ప్రియుల అటు నుంచి వస్తున్న వర్తకులు చూసి ఆ బిడ్డను తీసుకుని ఐగుప్తులకు అమ్మేశారు. ఐగుప్తులోకి వెళ్ళాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. తన యొక్క దైవభక్తి, కలలు కనే శక్తి, కల భావాన్ని చెప్పే ఆ యొక్క టాలెంటు దేవుడు అతనికి ఇస్తే చివరికి అతను ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. 33వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి దయచేసి. ఆ 33 కంటే ముందు 2-3 అధ్యాయాలు చదవచ్చు, కానీ ఇవాళకి మటుకు 33 చదవండి. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఎక్కడ? కనాను దేశంలో. ఐగుప్తులో కరువు వచ్చింది. ఆ కరువులో ఆహారం దొరక్క అక్కడ దాచినటువంటి ధాన్యం కొరకై యోసేపు యొక్క అన్నదమ్ములు వాళ్ళ తండ్రిని, ఆ యోసేపు యొక్క తమ్ముడిని బెన్యామీన్ని, వాళ్ళందరిని తీసుకొస్తే 70 మంది వచ్చారు ఐగుప్తులోకి. కనాను దేశంలో నుంచి ఐగుప్తులోనికి 70 మంది వచ్చారు. ఆ 70 మంది కొన్ని లక్షల మంది అయిపోయారు. ఎంతమంది అయిపోయారంటే ఐగుప్తులో ఉన్న ప్రజల కంటే వీళ్ళ బలం ఎక్కువైపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా, విశ్వాస జీవితంలో ఎన్ని మజిలీలు. ఇశ్రాయేలీలు మొదటి నెల 14వ తారీఖున 14వ దినమున పస్కా పండుగను ఆచరించి 15వ దినమున వారు బయలుదేరి ప్రభువా ఐగుప్తులో నుంచి బయలుదేరి వాళ్ళు సుక్కోతుకు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణంలో ఎన్ని మజిలీలు చేశావు. ఇశ్రాయేలీలు 6 లక్షల మంది ఒకేసారి ప్రయాణమై ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసారు. ఐగుప్తుని విడిచిపెట్టారు. ప్రభువా, ఐగుప్తు అనే పాపమును విడిచిపెట్టి మేము విమోచన అనగా మారు మనసు, నీవిచ్చే మారు మనసు, విమోచన
నీ క్రయధనమును మాకు విమోచన క్రయధనముగా నీ రక్తమును మా కొరకు అర్పించి ప్రభువా, గొర్రెపిల్ల రక్తము ద్వారా పస్కా పశువును వధించటం ద్వారా, ఆ పస్కా పశువును వధించిన రక్తము ద్వారా, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మాకు విమోచన సంభవించింది. ఆ మారు మనసు తర్వాత ఎర్ర సముద్రం అనుభవంలోకి నేర్పించావు. ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందారు. 6 లక్షల మంది ఒకేసారి బాప్తిసం పొందారు. మోషే వారికి నాయకత్వం వహించి వారికి బాప్తిసం ఇచ్చాడే. అంత మాత్రం చేత ఆగలేదు వారి ప్రయాణం ప్రభువా. ఎర్ర సముద్రం నుంచి వారు వారు అరణ్య మార్గంలోనికి ప్రయాణం వెళ్ళారు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని ఎన్ని తరబీదు ఇచ్చావు. అరణ్య అనుభవాన్ని 40 సంవత్సరముల అరణ్య అనుభవాన్ని వారు అనుభవించారు. చివరకు వారు ప్రభువా కనాను దేశానికి చేరటానికి ఒక ప్రక్కన ప్రభువా మారా అనుభవంలోకి వెళ్ళారు. దాని తర్వాత ఎలీం అనుభవంలోకి వెళ్ళారు. ఎలీము తర్వాత రెఫీదీముకి వెళ్ళారు ప్రభువా. వాళ్ళు అక్కడ నుంచి సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ సేనాయి పర్వతము తర్వాత ప్రభువా వారికి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వారు నేరుగా పరలోక రాజ్యం అనబడేటటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళిపోయారే. మా జీవితం ఒక ప్రయాణం అన్నావు ప్రభువా. ప్రతి విశ్వాసి ఒక ప్రయాణమే ఇది. ఈ 2013 దాటి 2023 దాటి 2024లోకి వెళ్ళిపోతున్నాం మేము. ఎన్ని ప్రయాణములు మాకు ప్రభువా. ఎన్ని సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్ళిపోతా ఉంది ప్రభు. నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం మేము. ఆఖరి క్షణాల్లో ఉన్నాం. కొన్ని క్షణాల్లో నూతన సంవత్సరాలకు వెళ్ళిపోతున్నాం ప్రభువా. మా జీవితాలు నూతనపరచండి. పాతవి గతించను. పాత జీవితము, పాప జీవితము, రోత జీవితము, ఈ లోక సంబంధి జీవితం ప్రభు ఇది వ్యర్థమైన జీవితం అని మాకు తెలిసి కూడా వెళ్తున్నామే. తెలిసి కూడా ప్రభు నీ ఆజ్ఞను పాటించలేకపోతున్నామే. ఎంత విచారం ప్రభువా. ఒకసారి మాకు గ్రహింపు దయచేయి. మేము యాత్రికులం, పరదేశులమని గ్రహింపు మాకు దయచేయి. ఈ లోకం మాది కాదు, ఈ ఊరు మాది కాదు ప్రభు. ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి దీన్ని. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత 10 ఏళ్లకే ఎప్పటికైనా విడిచిపెట్టవలసింది లోకాన్ని. మేము చక్కని గ్రహింపు మాకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.